అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కాటేసిన యవ్వనం. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. కాంట్రాక్టర్ గోపాలరావు గారు ట్రంక్ కాల్ చేసి వాలిగారితో మాట్లాడాడు. వాలిగారి మాటల్ని బట్టి అతను ఆయన్ని విశాఖపట్నానికి రమ్మన్నట్టు గ్రహించాను. ఆయన రిసీవర్ని పెట్టేసి పడక కుర్చీలో వెనక్కి వాలారు. ఏదో చెప్తారని ఆయన వైపు చూస్తూ కూర్చున్నాను. ఆయన మాట్లాడకుండా చుట్ట కాల్చుకుంటూ ఉండిపోయారు. వాలిగారు, మీకు ట్రంక్ కాల్ చేసింది గోపాలరావేనా అని అడిగాను. అవును అన్నారు ఆయన. ఒక్కోసారి మనం అడిగిన దాకా ఆయన మాట్లాడరు. ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఊహాలోకంలో జీవిస్తూ ఉంటారేమో. మిమ్మల్ని రమ్మన్నట్టున్నాడా అని ఊరుకున్నాను. బాగా ఊహించావు. మన కారులో వెళ్తున్నాం. రేపు తెల్లవారుజామున బయలుదేరదాం అన్నారు ఆయన. అతను దేనిలోనైనా ఇరుక్కున్నాడా? వాలిగారు పకపకా నవ్వారు. ఎందులోనో ఇరుక్కుంటే గాని ఏ మనిషి నాలాంటి డిటెక్టివ్ని రమ్మనడని అనేక మంది నీలాగే అనుకుంటారు. ఈసారి మనం వెళ్తున్నది అతడిని రక్షించడానికి కాదు, గిరి పెళ్ళవబోతున్న అతన్ని కూతుర్ని దీవించడానికి అన్నారు ఆయన. మద్రాసు వచ్చి వారం రోజులైంది. నిజం చెప్పాలంటే ఈ వారం రోజులు మాకేం పనిలేదు. కానీ వాలిగారు పైకి తీరిగ్గా లేనట్టు కనిపిస్తున్నారు. పోలీసు ఉద్యోగులతో ఆయన మాట్లాడేవారు. సెంట్రల్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఒక హంతకుడితో ఆయన 2 గంటలు మాట్లాడారు. అతడితో అంతసేపు దేని గురించి మాట్లాడారో నాకేం అర్థం కాలేదు. ఆయన మాట్లాడేటప్పుడు నేను అక్కడ లేను. తర్వాత దాన్ని గురించి నేను అడిగితే ఆయన నవ్వి ఊరుకున్నారు. అప్పట్లో నాతో చెప్పాలనే ఉద్దేశం ఆయనకు లేదు అని గ్రహించాను. బయట వాళ్ళు నీకు ఇచ్చేదే పనని అనేక మంది పొరపడతారు. గిరి, నువ్వు కల్పించుకొని చేసేది కూడా పనే అన్నారు ఆయన. ఒక్కోసారి నాతో ఏ పని చేతిలోకి రాలేదని నేను అనగానే వన్నాడు విశాఖపట్నానికి బయలుదేరాం. ఆయన నేను కూర్చున్న XYZ కారును శరవేగంగా పోనిస్తున్నారు. రాజమండ్రి పట్నం దాటి కారు ప్రయాణం చేస్తోంది. ఆయన ఏదో అమెరికన్ పత్రిక చదువుతున్నారు. చుట్టపొగ గాల్లోకి ఎగురుతోంది. ఒక పల్లెటూరు మెయిన్ రోడ్డు అమ్మట కారు వెళ్తోంది. గిరి అన్నారు ఆయన. ఆయన సైగన్ బట్టి బ్రేక్ నొక్కి కారు ఆపాను. ఇదే ఊరు, మేడపాడు. వెనక్కి పోని, చంద్రబాబుని చూడాలి అన్నారు ఆయన. చంద్రబాబుతో నాకు పరిచయం లేదు. కారును వెనక్కి తిప్పి పోనిచ్చాను. రోడ్డుకి ఇరువైపులా షాపులున్నాయి. ఎడం వైపుకి తిరుగు, దూరంలో కనిపిస్తున్న తెల్ల మేడ ఉంది, దాని ముందు ఆపు అన్నారు ఆయన. కాసేపట్లో ఆ మేడ ముందు కారు ఆపాను. మా కారును చూసి అరుగు మీద కూర్చున్న ఒక కుర్రాడు లోపలికి పరిగెత్తాడు. మేమిద్దరం కారులోనే కూర్చునన్నాం. లోపల నుంచి ఒక అతను మెట్లు దిగి నవ్వుతూ కారు దగ్గరకు వచ్చాడు. వాలిగారిని చూడగానే అతని కళ్ళు కాగడాల్లాగా ప్రకాశించాయి. పంచ జుబ్బా ధరించాడు అతను. వయసు 40 సంవత్సరాలు దాటే ఉంటుంది. పొట్టిగా కత్తిరించిన క్రాఫ్, సన్నగా పొడవుగా ఉన్నాడు అతను. అయ్యా వాలిగారు, మీరిలా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందో చెప్పలేను అసలు. రండి రండి, దిగండి అన్నాడు అతను. దిగడానికి టైం లేదు. ఈ ఊరమ్మట కారు పోతుంటే నువ్వు గుర్తొచ్చావు. నిన్ను చూసి పోదామని వచ్చాను. దయచేసి దిగండి. మీరు మా ఇంట్లో అడుగు పెట్టకుండా వెళ్ళిపోవడం ధర్మం కాదు అన్నాడు అతను. తలుపు తెరిచి ఆయన దిగాడు. కారు దిగి వేగంగా ఆయన పక్కకి నడిచాను. ఇతను గిరి. నువ్వు మద్రాసులో నన్ను కలుసుకున్నప్పుడు ఇతను లేడు, బొంబాయి వెళ్ళాడు అన్నారు వాలిగారు. అతను నాకు నమస్కరించాడు. మెట్లెక్కి ముందు గదిలోకి వెళ్ళాం. విశాలమైన హాలు. వాలిగారు నేను సోఫాలో కూర్చున్నాం. అతను ఫోన్ స్విచ్ తిప్పి లోపలికి వెళ్ళాడు. అతను ఒక స్త్రీతో కలిసి హాల్లోకి వచ్చాడు. నా భార్య కమల. వాలిగారు అన్నాడు అతను. వాలిగారు నవ్వుతా ఆమెకేసి చూశారు. ఏ అవతార పురుషుడినో చూస్తున్నట్టు ఆమె ఆయన చూస్తూ నిలబడిపోయింది. అమ్మాయి కూర్చో అన్నారు ఆయన. ఆమె భర్త వైపు తిరిగింది. ఇద్దరూ పెద్ద సోఫాలో కూర్చున్నారు. ఆమెను పరీక్షగా చూశాను. ఆమె మెళ్ళలో చాలా నగలున్నాయి.
2 చేతులకు డజను బంగారపు గాజులున్నాయి. చెవులకు కమ్మలు. ఆమె మొహం చూస్తే అమాయకురాలు అని తెలుస్తోంది. నా హోటల్ గదిలోంచి మాయమైన 50,000 2 గంటల్లో మీ వల్ల నాకు తిరిగి వచ్చిందని చెప్తే కమల ఆశ్చర్యపోయింది. సార్, అప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని కలలు కంటోంది. ఇవాళ దాని కల నిజమైంది అన్నాడు చంద్రబాబు. లోపల నుంచి ఒక యువతి మా గదిలోకి వచ్చింది. మాకు ప్లేట్లను అందించింది. ప్లేట్లలో ఉన్న జున్ను చూసి సంతోషించాను. గడ్డలా ఉంది. చెంచాతో దాన్ని తీసుకొని తినాలి. మా ఆవులు 2 నిన్నే ఈనాయి సార్ అంది కమల. ఇటువంటి జున్ను పట్నాల్లో దొరకదు. పట్నాల్లోని ప్రజలు మంచి తిండికి దూరమైపోయారు అన్నారు వాలిగారు జున్ను తింటూ. ఆ యువతి మళ్ళా వచ్చింది. కంచాల్లో 2 మామిడి పళ్ళను తెచ్చి మాకు అందజేసింది. మా తోటలో గాసిన చెరుకు రసాలు అంది కమల. నిజంగా అవి చెరుకు రసాలే. తీయటి రసం. పండును నొక్కితే రసంతో నోరు నిండిపోతోంది. 2 పళ్ళు తినేశాను. టెంకల్ని తొక్కల్ని కంచంలో వదిలేశాను. చేతులను కంచంలోనే కడుక్కున్నాం. ఆ యువతి ప్లేటును పట్టుకుపోయింది. ఆరిపోయిన చుట్టను వాలిగారు వెలిగించుకున్నారు. పొగ వదులుతూ ఎదురుగా కూర్చున్న దంపతుల వైపు చూశారు. అమ్మాయి, చాలా థ్యాంక్స్. మీరు నవ్వుతూ అనుమతిస్తే మేం బయలుదేరతాం అన్నారు ఆయన. భార్యాభర్తలు ఇద్దరూ లేచి వాలిగారు ముందుకొచ్చారు. చంద్రబాబు ఆయన చైన్ పట్టుకున్నాడు. వాలిగారు, ఇవాళ ఇక్కడుండి రేపు వెళ్ళండి. మీరు మళ్ళీ ఇటువైపు రారు కదా అన్నాడు అతను. వాలిగారు చుట్టపక్క వదులుతూ ఆలోచిస్తున్నారు. నేనైతే ఉంటానని వెంటనే జవాబిచ్చేవాడిని. తిన్న జున్ను చెరుకు రసాల రుచులు ఇంకా నాలిక మీద మెదులుతూనే ఉన్నాయి. వాలిగారు, ఈసారి వచ్చినప్పుడు కనీసం ఒకరోజు మాతో ఉంటానన్నారు మీరు. జ్ఞాపకం చేశాడు అతను. అలా అన్నమాట నిజమే అన్నాడు ఆయన. పెద్దలు మాట తప్పరు అంది కమల. అమ్మాయి, నువ్వు జయించావు. ఉంటాను అన్నారు ఆయన. ఆమె సంతోషంగా లోపలికెళ్ళింది. కాసేపట్లో మాకు చిక్కటి స్ట్రాంగ్ కాఫీ వచ్చింది. నీళ్లు కలపని పాలతో చేయడం వల్ల కాఫీ చాలా రుచికరంగా ఉంది. సాయంత్రం చంద్రబాబు మమ్మల్ని తన తోటలోకి తీసుకెళ్ళాడు. చాలా పెద్దది తోట. వివిధ రకాల చెట్లు తోటలో ఉన్నాయి. ప్రతి చెట్టును ఆసక్తితో చూస్తూ వాలిగారు కదులుతున్నారు. పళ్ళు ఇంకా పెద్దవడానికి ఏం ఎరువులు వెయ్యాలో ఆయన చంద్రబాబుకి చెప్పారు. చెట్లను మొక్కలను గురించి ఆయనకంతగా తెలుసని నేను ఇంతవరకు ఎరగను. ఆయన చెప్పిన కొన్ని విషయాలను చంద్రబాబు డైరీలో రాసుకున్నాడు. జామ చెట్టు కింద వాలిగారు ఆగారు. 3 దోరకాయల్ని కోసి చంద్రబాబుకి నాకు ఇచ్చి ఒకటి ఆయన కొరుక్కొని తిన్నారు. ఇది ఒంటికి చాలా మంచిది అన్నారు ఆయన. తోటలో గడ్డి నేల మీద కూర్చుని పాలికాపు తెచ్చి నరికిచ్చిన ముంజకాయల గుంజును తిన్నారు. అటుపైన చంద్రబాబు సీతాఫలాలు తెప్పించాడు. ఒక్క పండును వాలిగారు మధ్యకు విడదీశారు. చంద్రబాబు, సీతాఫలాలు చాలా పురాతనమైనవి. వీటిలోని గింజలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య రీసెర్చ్ చేసి కొత్త రకం సీతాఫలాల్ని సృష్టించారు. దానిలో గింజలు ఇన్ని ఉండవు. గుంజుతో నిండి ఉంటుంది. దాని విత్తనాలు నీకు పంపిస్తాను అన్నారు ఆయన. చంద్రబాబు తన సంతోషాన్ని వెలువచ్చాడు. విత్తనాల కోసం ఎదురుచూస్తా అన్నాడు. సూర్యుడు అస్తమించాడు. చల్లటి గాలి వీస్తోంది. చిలకలు పాడుతూ మా పైనుంచి ఎగిరిపోయాయి. వాటివైపు సంతోషంతో చూశాను. చంద్రకాంతిలో గట్లంబట నడిచి ఇంటికి వెళ్తున్నాం. పొలాల్లో ఒక్కో చోట పామును చూసి ఆగాను. టార్చి కాంతిలో వాలిగారు పామును పరీక్షించారు. జర్రిగొడ్డు మనుషులను ఏమీ చెయ్యదు అన్నారు ఆయన. చంద్రబాబు ఇంట్లో ఫ్లోరోసెంట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. పల్లెటూళ్ళలో ఉన్న ధనవంతుడైన చంద్రబాబు అన్ని సౌకర్యాలను సమకూర్చుకున్నాడు. డాబా మీద ఓవర్ హెడ్ ట్యాంకు కట్టించాడు. న్యూతిలో ఎలక్ట్రిక్ మోటార్ ట్యాంకులోకి నీళ్లను పంపుతోంది. బాత్రూమ్స్లో షవర్స్ అమర్చబడి ఉన్నాయి. మేడ మీద ఉన్న గెస్ట్ రూమ్లో రాత్రి నిద్రపోయాం. అది ఎయిర్ కండిషన్ గది. గదిలో పడుకుంటే పట్నంలో ఉన్నట్టే ఉంది. ఆశ్చర్యంగా వాలిగారి వైపు తిరిగాను. పట్నంలో ఉండే సౌకర్యాలన్నీ ఇక్కడున్నాయి అన్నాను. పట్నంలో దొరకనివి ఇక్కడ ధారాళంగా లభిస్తాయి. గిరి, మనం తిన్న గడ్డ పెరుగు పట్నంలో దొరకదు. అక్కడ వ్యాపార దృష్టి ఎక్కువ. పాలు పితగ్గానే నీళ్లు పోయకుండా
పట్టణంలోని మనుషులే ఉండలేరు. తాజా కూరగాయలు ఇక్కడ దొరుకుతాయి. చంద్రబాబు ఎంఏ పాస్ అయి పల్లెల్లో ఉండిపోయి వ్యవసాయం చేసుకుంటున్నాడు. మోజుపడి పట్టణానికి పోలేదు అన్నారు వాలిగారు. కోళ్లు కూస్తున్నాయి. మేలుకొని పరుపు మీద కూర్చున్నాను. ఆయన పరుపు కేసు చూశాను. వాలిగారు లేరు. నాకంటే ముందుగా లేచి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. మేడమెట్లు దిగి వీధిలోకి వెళ్ళాను. కారు వీధిలోనే ఉంది. కిందటి రోజు మాకు టిఫిన్ అందించిన యువతి పాడుతూ వీధిలో ముగ్గు పెడుతోంది. ఆమె కేసు నవ్వుతూ చూశాను. 16 ఏళ్ల పిల్ల. చూడ్డానికి అందంగా ఉంది. ఆమె ధరించిన దుస్తులు అంత ఖరీదైనవి కావు. అయినా ఆమె శరీరం యవ్వన కాంతితో మెరుస్తోంది. నన్ను ఆమె చూసి సిగ్గుపడుతూ పాడడం మానేసింది. తొందరగా ముగ్గేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. వీధమ్మట నడవసాగాను. పెద్ద ఇళ్లను దాటిపోయాను. దూరంలో వంతెన కనిపిస్తోంది. వంతెన మీదకి నడిచాను. వంతెన వారగా నిలబడి కాలువకేసి చూశాను. నీళ్లు ప్రవహిస్తున్నాయి. బూట్లు చప్పుడై వెనక్కి తిరిగాను. ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాను. ఆయన వంతెనకి అటువైపు నుంచి పెద్దంగల్లో నడిచి వస్తున్నారు. నన్ను చూసి ఆగారు ఆయన. గిరి, పాపం సూరమ్మ కాలవలో ములిగి చనిపోయింది అన్నారు ఆయన. సూరమ్మ ఎవరు అడిగారు ఆయన. ఒక అందమైన అమ్మాయి అని ఆయన కాలవ అటువైపు ఒడ్డుకేసి చేయి చూపించారు. 10 మంది ఒక చోట గుంపుగా నిలబడ్డారు. ఆమె శవం అక్కడుందా? ఆమె నిన్న రాత్రి చనిపోయింది. శవాన్ని పోలీసులు పరీక్షకు పట్టుకుపోయారు అన్నాడు ఆయన. మీరు ఈ ఊళ్ళో ఉండగా ఇంత జరిగిన వార్త మనకు చాలా ఆలస్యంగా అందిందే వాలిగారు. పోలీసులు మిమ్మల్ని కలుసుకోకుండానే పోయారు. గిరీం, మనం అప్పుడు తోటలో ఉన్నాం. తోట పల్లెకు అటువైపునుంది అన్నారు ఆయన. మరోసారి గుంపు కేసు చూశాను. వాలిగారు పల్లెవైపు నడుస్తున్నారు. నేను వంతెన దాటి ఒడ్డు చేరుకున్నాను. గుంపుగా నిలబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. 4 మగాళ్ళు 6 ఆడవాళ్ళు ఉన్నారక్కడ. ఇక్కడ ఏమైంది అని అడిగాను. సూరమ్మ కాలవలో ములిగిందయ్యా, చచ్చిపోయింది పాపం అన్నాడు ఒకడు. ఆమె తల్లిదండ్రులు ఎక్కడుంటారు? తండ్రి లేడు. తల్లి బజ్జీలు పకోడీలు అమ్మి బ్రతుకుతోంది పాపం. ఒక్కతే కూతురు అన్నాడు మరొక అతను. వాళ్ళ ఇల్లు ఎక్కట్టా? శివాలయం పక్కన. అరుగుల మీద పొయ్యి బూరెల మూకుడు మీకు కనిపిస్తాయి అన్నాడు మూడో మనిషి. కాలవంత వెడల్పుగా లేదు. కాలవలో ఒక గేదె ఈదుతోంది. ఒక కుర్రాడు దాని వీపు మీద కూర్చుని ఉన్నాడు. ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించి వెనక్కి తిరిగాను. చంద్రబాబు ఇంటికి చేరుకున్నాను. వాలిగారికి ఎదురుగా కమల, చంద్రబాబు కూర్చుని ఉన్నారు. ఆమె ముఖంలో విచారం గోచరిస్తోంది. వాలిగారు, సూరమ్మ హుషారైన పిల్లండి. గత సంవత్సరమే అది పెద్ద మనిషి అయిందండి అంది కమల. కాలువలో ఆమె ఎందుకు మునిగి ఉంటుంది? రాత్రిళ్ళు ఎవరు స్నానం చేయరే అన్నారు ఆయన. కొందరు ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు సార్ అంది కమల. ఆత్మహత్య ఎందుకు? పుస్తకాలు చదివి సినిమాలు చూసి యువతులు ప్రేమలో పడతారండి అందామె. ఆమె ఎవరినైనా ప్రేమించిందా? వాలిగారు ప్రశ్నించారు. అదంతా సుబ్బమ్మతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. సుబ్బమ్మ దాని తల్లి. మగడు పోయాక బజ్జీలు అవి అమ్మే బ్రతుకుతోందండి. సూరమ్మ ఎక్కడా పనిచేయడం లేదా? 2-3 ఇళ్లలో అది పనిచేస్తోంది. డాక్టర్ చలపతి ఇంట్లో పనికి ఒప్పుకోవద్దని సూరమ్మతో నేను అన్నాను, కానీ అది వినలేదు. డాక్టర్ చలపతి మంచివాడు కాదా? మంచివాడే వాలిగారు. అయినా కుర్రాడు. పట్నంలో చదువుకొని ఇక్కడికి వచ్చాడు. బ్రహ్మచారి కన్య ఒకచోట ఉండడం మంచిది కాదు కదా వాలిగారు అందామె. అమ్మాయి, బాగా చెప్పావు. వాళ్లలో ఏ క్షణంలో ఏం రగులుకుంటుందో చెప్పలేం. వయసులో ఉన్నవాళ్ళు ఆకలిని ఆపుకోలేరు. ఆకలి వాళ్ల చేత నేరాలు చేయిస్తుంది అన్నారు వాలిగారు. గదిలో నిశ్శబ్దంగా ఉంది. ఆ యువతి, ఆమె పేరు కనుక్కోవాలి. ప్లేట్లలో పెసరట్లు తెచ్చి మాకిచ్చింది. కొత్తిమీర పచ్చడి నంచుకుంటూ 1 డజన్ పెసరట్లు తిన్నాను. కమలా, చంద్రబాబు ఎదురుగా కూర్చొని మమ్మల్ని రెచ్చగొట్టి ఎక్కువగా తినేటట్టు చేస్తున్నారు. వాలిగారు, సూరమ్మకి ఏం జరిగిందో మీరు కనుక్కోండి సార్. అమాయకపు పిల్ల. అన్నం పున్నం ఎరగంది అంది కమల. వాలిగారు చిత్రంగా నవ్వారు. అమ్మాయి,
కాలవలో పడ్డ సూరమ్మ మరణించిందని వినగానే విశాఖపట్నం ఇవాళ వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. సూరమ్మ మరణం గురించి దర్యాప్తు చేస్తాను అన్నారు ఆయన. వేడి కాఫీ తాగుతాం. వాలిగారు సోఫాలోంచి లేచారు చెయ్యి కడుక్కోవడానికి. నేను స్నానాల గదిలోకి వెళ్ళాను. ఆ యువతిని నాకు తువ్వాలిచ్చింది. ఆమెకేసి నవ్వుతూ చూశాను. నీ పేరు అడిగాను తువ్వాల ఆమెకిచ్చేసి. లచ్చమ్మండి అని ఆమె పారిపోయింది. ముందు గదిలోకి వచ్చాను. వాలిగారు వెనకనే మెట్లు దిగాను. చంద్రబాబు మాతో వచ్చాడు. ముగ్గురం రోడ్డంబట్టి నడిచాం. కొన్ని మలుపులు తిరిగి శివాలయం పక్కనున్న ఆమె ఇంటి ముందుకు చేరుకున్నాం. అరుగు మీద పొయ్యి ఉంది, కానీ కట్టెలు కాలడం లేదు. లోపల గదిలోంచి ఏడుపు వినపడింది. చంద్రబాబు లోపలికి వెళ్ళాడు. లోకాన్ని అదరగొట్టే వాలిగారు వచ్చారు. మీ అమ్మాయికి ఏమైందో ఆయన కనుక్కుంటారు అన్నాడు చంద్రబాబు. వీధిలో నిలబడిన మాకు అతని మాటలు వినపడ్డాయి. ఆమె పెద్ద కంఠంతో ఏడవసాగింది. వాలిగారు లోపలికి వెళ్ళారు. వెనకనే నేను మెట్లెక్కాను. పెద్ద గది. గదిలో కుర్చీలు అవి లేవు. నేల మీద కూర్చుని సుబ్బమ్మ ఏడుస్తోంది. ఆమె చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. సుబ్బమ్మ తెల్ల చీర కట్టుకుంది. ఆమె వయసు 35 ఉంటుందేమో. ఆమె రవిక ధరించలేదు. చీర కొంగుతోనే తన స్తనాలను కప్పుకుంది. వాలిగారు ఆమెకేసి సూటిగా చూశారు. ఆమె కళ్ళు తుడుచుకుంది. నీ కూతురు సూరమ్మ రాత్రివేళ కాళ్ళ ఒడ్డుకు అసలు ఎందుకు వెళ్ళింది అడిగారు ఆయన. నాతో చెప్పలేదయ్యా. ఆమె కాలువలో పడిందని నీకెవరు చెప్పారు? చిన్నబ్బాయి చెప్పాడయ్యా. ఆడు మా ఇంటి పక్కనే ఉంటాడు. నువ్వు కాళ్ళ ఒడ్డుకు వెళ్ళావా? వెళ్ళానయ్యా. వెళ్ళి చేసేదేముంది? దాన్ని లాగి ఒడ్డును పడేశారు. అప్పటికే ప్రాణం పోనా అది. నేనెళ్ళి ఏడుస్తూ శవం మీద పడిపోయాను అంది సుబ్బమ్మ. చుట్టపగ వదులుతూ ఆయన ఆమె వైపు సూటిగా చూశారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందా? బంగారం లాంటి పిల్ల ఎందుకు కాలువలో పడిచొస్తుందయ్యా? డాక్టర్ చలపతి గారు దాని బుర్ర పాడు చేసి ఉంటారు. ఆయన ఇంట్లో పనికెళ్ళొద్దని ఎంత చెప్పినా అది వినేదే కాదు అందామె. అతను ఏ విధంగా పాడు చేసి ఉంటాడు? చలపతి గారంటే దానికి మహా మోజయ్యా. తెల్లవారుజామునే లేచి ఆయన ఇంటికి పరిగెత్తేది. చలపతితో మాట్లాడావా? ఏం చెప్తాడాయన? ఆమె గురించి తనకేమీ తెలియదని తప్పించుకున్నారు. మొహంలో మాత్రం విచారం చూపిస్తున్నారు అంది సుబ్బమ్మ. నువ్వు సూరమ్మకి ఎందుకు ఇంకా పెళ్లి చేయలేదు? సుబ్బరాజు దాన్ని పెళ్ళాడతానని నాతో రోజు చెప్పేవాడు. వాడు వడ్రంగి పని బాగా చేస్తాడు. డబ్బు సంపాదిస్తున్నాడు. ఇంటికొచ్చేవాడు. వాడిని చూసి అది వెకిలిగా నవ్వేది. వాడిని పెళ్ళాడడం ఏమిటి అనేది. సుబ్బరాజు ఎక్కడుంటాడు? రామసుబ్బయ్య గారింట్లో గది అద్దెకుచ్చుకుని ఉంటున్నాడయ్యా అంది సుబ్బమ్మ. వాలిగారు మరే ప్రశ్నలు అడగకుండా బయటకు నడిచారు. వీధిలో ఆయన నిలబడ్డారు. చంద్రబాబు ఏదో ఆయనతో చెప్తున్నాడు. గిరి, ఇక్కడకు కారు తీసుకురా అన్నారాయన. నేను చంద్రబాబు ఇంటికి పరిగెత్తాను. కాసేపట్లో XYZ కారును వాళ్ల పక్కనే ఆపాను. వాలిగారు చంద్రబాబు ముందు సీట్ మీద కూర్చున్నారు. సామర్లకోట వెళ్దామన్నారు ఆయన. కారును స్టార్ట్ చేసి సామర్లకోట వైపు స్పీడ్గా పోనిచ్చాను. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు కారు ఆపారు వాలిగారు. మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం. డాక్టర్ జోగారావు వాలిగారికి నమస్కరించాడు. సూరమ్మ అనే యువతి శవాన్ని పోలీసులు ఇక్కడికి పంపారు అన్నారు వాలిగారు. డాక్టర్ జోగారావు మమ్మల్ని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. పొడిగాటి టేబుల్ మీద తెల్లటి దుప్పటి కప్పబడి ఉంది. డాక్టర్ జోగారావు దుప్పటిని పూర్తిగా తీసేశాడు. మా కళ్ళ ముందు సూరమ్మ శవం నగ్నంగా పడుకొని ఉంది. ఆమె వయసు 16 లోపలే ఉంటుంది. పచ్చటి శరీర ఛాయ. కడుపు ఇప్పుడు ఉబ్బిలేదు. కళ్ళు మూసున్నాయి. వాలిగారు ఆమె గొంతును కొంచెం పక్కకి కదిల్చి మెడలను పరిశీలించారు. మెడ మీద ఘాట్లున్నాయి. 2 చోట్ల ఏదో గుచ్చుకున్నట్లుంది. ఘాట్లను ఆయన పరీక్షగా చూశారు. డాక్టర్, ఎవరి గోళ్ళు ఇక్కడ గుచ్చుకుని ఉండాలి అన్నారు ఆయన. అదే నేను అనుకుంటున్నాను సార్ అన్నాడు డాక్టర్ జోగారావు. శవ పరీక్ష అయిందా? అయింది సార్ అన్నాడు అతను. బల్ల చివరికి నడిచి వాలిగారు ఆమె కాళ్లను పై భాగాన్ని పరీక్షించారు. వాలిగారు, ఈ శవాన్ని గురించి నేను కొన్ని విషయాలు చెప్పగలను. ఈమెకు పెళ్లి కాలేదని విన్నాను, కానీ ఈమె కన్య కాదు.
గర్భవతి అని కూడా నా అనుమానం అన్నాడు డాక్టర్ జోగారావు. మౌనంగా గదిలోంచి వాలిగారు బయటకు నడిచారు. అందరం కారు దగ్గరికి వెళ్ళాం. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషిస్తున్నాను అన్నాడు డాక్టర్ జోగారావు. అబ్బాయి, ఆ పిల్ల శవాన్ని చూశాక మనుషులను చూసి నాకు నవ్వాలి అని అనిపించడం లేదు. ఎవరో ఆమెను బలవంతంగా నీళ్లలో ముంచి నొక్కి పెట్టేశారు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పాపం ఆమె చాలా యుద్ధం చేసింది. ఆ సమయంలో నొక్కిపట్టిన వాళ్ళ చేతి గోళ్ళు ఆమె శరీరంలోకి దిగాయి అన్నారు వాలిగారు. అలా దిగుండొచ్చు సార్ అన్నాడు డాక్టర్. కారును పోనిచ్చాను. పోలీస్ స్టేషన్ ముందు ఆపాను. వాలిగారు దిగి లోపలికి వెళ్ళారు. చంద్రబాబు కారులోనే ఉండిపోయాడు. నేను వాలిగారిని లోపలకు వెంబడించాను. ఇన్స్పెక్టర్ సుబ్బారావు తుళ్ళిపడుతూ లేచి నిలబడ్డాడు. వాలిగారు, దయచేసి కూర్చోండి అన్నాడు అతను. వాలిగారి పక్కనే నేను కూర్చున్నాను. సుబ్బారావు బాయ్, సూరమ్మ శవాన్ని చూశాను అని ఊరుకున్నారు ఆయన. పాపం, కాలంలో బడి చచ్చిపోయిందండి. ఆత్మహత్య చేసుకుందని అక్కడ వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? సూరమ్మకి కావలసినంత అందం ఉంది. ఎక్కడైనా పని చేసుకుని ఆమె సుఖంగా బ్రతకగలదు. ఆమె గర్భవతి అని డాక్టర్ అన్నాడు. ఎవడో ఆమెను నమ్మించి మోసం చేస్తుంటాడు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ సుబ్బారావు. వాలిగారు అతనికే సూటిగా చూశారు. ఆమె ఒంటి మీద నగలు అవి లేవా? చేతికి 2 గాజులు, చెవులకు రింగులు ఉన్నాయి. అవి గోల్డ్ కోటెడ్వి. వాటిని మా దగ్గరే ఉంచామన్నాడు అతను. సూరమ్మని ఎవరో ఘోరంగా చంపారు. ఆ సమయంలో స్నానం చేయడానికి ఆమె నది ఒడ్డుకు వెళ్ళుండదు. ఎవరో ఆమెను నీళ్లలోకి తోసి నొక్కి పెట్టి చంపారు అన్నారు వాలిగారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆశ్చర్యంగా వాలిగారి కేసు చూశాడు. వాలిగారు, మీరు సహాయపడితే ఆమె హత్యకు కారకులు ఎవరో తెలుస్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఇదేదో తెలిసేదాకా నేను మేడపాడులోనే ఉంటాను అని కుర్చీలోంచి లేచారు వాలిగారు. డాక్టర్ చలపతి యువకుడు. అతను నవ్వుతూ మా వైపు చూశాడు. కానీ లోపల అతను భయపడుతూ ఉండాలి. ప్యాంటు, స్లాక్స్ ధరించాడు అతను. ఎడంచేతికి ఖరీదైన వాచ్ ఉంది. అతని కన్సల్టింగ్ గదిలో వాలిగారు, నేను కూర్చున్నాం. అబ్బాయి, మెడికల్ డిగ్రీ సంపాదించి నువ్వు ఈ పల్లెటూరుకి అసలు ఎందుకు వచ్చావు ప్రశ్నించారు ఆయన. ఒక చారిటరీ ట్రస్ట్ నాకు స్కాలర్షిప్ ఇచ్చింది సార్. వాళ్ళిచ్చిన డబ్బు సహాయంతో నేను MBBS చదివి పాస్ అయ్యాను. వాళ్ళ రూల్స్ ప్రకారం కనీసం నేను 1 సంవత్సరం పాటు ఏదో ఒక పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెట్టాలి అన్నాడు చలపతి. పల్లె ప్రజలకు సేవ చెయ్యాలి అనే ఉన్నతమైన ఆశయంతో నువ్వు ఇక్కడికి రాలేదు అన్నారు వాలిగారు. వాలిగారు, అటువంటి ఆశయాలు నాకు ఉన్నాయి. అందువల్లనే అన్ని విధాలా పల్లె ప్రజలకు సేవ చేస్తున్నాను అన్నాడు అతను. సూరమ్మ ఇక్కడ పనిచేసేది? అవును సార్. ఆమె హఠాత్తుగా కాలువలో పడి చనిపోయిందని విని ఆశ్చర్యపోయాను అన్నాడు అతను. అబ్బాయి, సూరమ్మ అందమైన పిల్ల. నువ్వు యువకుడువు. ఆమెకేమైనా ఆశలు చూపించి అనుభవించావా అడిగారు వాలిగారు ఆ డాక్టర్ని. అప్పుడు అతని పెదవులు వణుకుతున్నాయి. అబ్బాయి, ఏ కారణం లేకుండా ఆమె కాలువలో పడి చావదు. ఆమె గర్భవతి. తల్లికి తెలియకుండా ఆమె ఇదంతా చేయగలిగింది. నాకేం తెలియదు సార్. ఆమె నా ఇంట్లో పనిచేసి వెళ్ళిపోయేది. నేను జీతం ఇచ్చేవాడిని. నెలకు 10 రూపాయలు. సుబ్బరాజు వాళ్ళింటికి వెళ్తూ ఉండేవాడు అని విన్నాను. వాడిని అడిగితే మీకు ఏదైనా తెలుస్తుందేమో అన్నాడు అతను. వాలిగారు కుర్చీలోంచి లేచారు. ఆమె గురించి నాకేదైనా చెప్పాలి అని అనిపిస్తే చంద్రబాబు ఇంటికి రా అని బయటికి నడిచారు ఆయన. మరోసారి అతని వైపు చూశాను. అతనితో కరచాలనం చేశాను. డాక్టర్ చలపతి, ఏదైనా ఉంటే చెప్పడం మంచిది. ఎలాగైనా ఆయన కనుక్కుంటారు అన్నాను. ప్లీజ్ నన్ను ఆలోచించుకోనివ్వండి అన్నాడతను తలని వేళ్లతో నిమురుకుంటూ. బయటికెళ్ళాను. వాలిగారు గబగబా నడుస్తున్నారు. కాసేపట్లో ఆయన పక్కకి చేరుకున్నాను. సుబ్బమ్మ ఇంటి పక్కనున్న ఇంటికి వాలిగారు వెళ్ళారు. 16 ఏళ్ల కుర్రాడు మాకు ఎదురయ్యాడు. చిన్నబ్బాయి నువ్వేనా అడిగారు ఆయన. అవునండి అన్నాడతను. సూరమ్మ కాలువలోకి దూకడం నువ్వు చూసావా? లేదండి. సూరమ్మ అక్కడ తిరుగుతూ ఉండడం చూశాను. ఆమె అక్కడ ఒంటరిగా తిరుగుతోందా? రాత్రిళ్ళు అక్కడ ఎవ్వరూ ఉండరండి. పొలం నుంచి నేను
కాల ఒడ్డమ్మట వస్తున్నానండి. అప్పుడు ఆమెను చూశాను. ఆ తర్వాత నువ్వు ఎటు వెళ్ళావు? నేను వంతెన కాడ మాట్లాడుతూ నిలబడ్డానండి. ఎవరైనా వంతెన దాటడం చూసావా? డాక్టర్ అబ్బాయి గారు నా పక్క నుంచి వెళ్ళారండి. ఆయన ఎక్కడికి వెళ్ళారో నేను గమనించలేదు. నువ్వు సూరమ్మ కాలువలో పడిందని సుబ్బమ్మకి ఎలా చెప్పావు? కొంతసేపు అయ్యాక పైడి చెట్టు కొట్టు దగ్గర ఆ వార్త విన్నానండి. ఎవరు కాలువలో పడ్డారో చూద్దాం కదా అని పరుగెత్తుకెళ్ళానండి. కొందరు దాన్ని లాగి ఒడ్డున పడేశారు. వెంటనే వెళ్ళి సుబ్బమ్మతో చెప్పానండి అన్నాడు చిన్నబ్బాయి. వంతెన దగ్గర నువ్వు ఉండగా ఆ ప్రాంతంలో తిరిగిన వాళ్ళందరినీ చూసావా? చూశానండి. రామరాజు వెళ్ళాడు. కోటిలింగాలు రావడం చూశాను. సుబ్బరాజు గబగబా వెళ్తుంటే చూశాను. అతను ఎట్టు వెళ్తున్నాడు? వంతెన దాటిపోతుంటే చూశాను సార్. వాలిగారు నవ్వుతూ అతని భుజం మీద తట్టారు. సూరమ్మ నీ వయస్తే చిన్నప్పుడు నువ్వు సూరమ్మ ఆడుకొని ఉండాలే అన్నారు ఆయన. ఆడుకునేవాళ్ళమండి. పెద్ద అయినాక అది మాకు దూరమైపోయింది అన్నాడతను. వాలిగారు వెనక్కి తిరిగారు. సుబ్బమ్మ ఇంటి ముందు ఇద్దరం క్షణకాలం నిలబడ్డాం. ఎవ్వరూ ఏడవడం లేదు. మనిషి పోతే కొంతసేపు ఏడుస్తారు. తర్వాత జీవితం మామూలుగానే సాగిపోతూ ఉంటుంది. వాలిగారు, ఇప్పుడు మనం ఎక్కడికి పోదాం? గిరి, ఇది పట్నం కాదు, పల్లెటూరు. 4 వీధులు. నడుద్దాం పద అన్నారాయన. ఒక ఇంటి ముందు ఆగారాయన. పెద్ద అరుగులు. గుమ్మంలో నిలబడిన స్త్రీ మా వైపు చూసింది. మెట్లెక్కి గుమ్మం దగ్గరికి వెళ్ళాం. ఆమె మా వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె పొడవుగా లావుగా ఉంది. సిగజుట్టుకుని జుట్టులో మల్లెపూలు పెట్టుకుంది. నుదుటి మీద రూపాయంత బొట్టు ఉంది. రామసుబ్బయ్య ఇల్లు ఇదేనా అడిగారు ఆయన. ఇదేనండి అయ్యా. మీరెవరో ఊళ్ళోకి వచ్చారని విన్నాను. రండి అందామె. లోపలికి వెళ్దాం. పెద్ద గది. గదిలో కుర్చీలున్నాయి. ఇద్దరం కూర్చున్నాం. ఆమె దూరంగా మరో కుర్చీలో కూర్చుంది. మీ భర్త ఇంట్లో లేరా అడిగారు వాలిగారు. ఆయన తిరుపతి వెళ్ళి 3 ఏళ్లు దాటింది. ఇంటికి తిరిగి రాలేదు. ఆయన కోసం ఇంకా ఎదురుచూస్తున్నాను అందామె. సుబ్బరాజు ఇక్కడ ఉంటాడని విన్నాను. సుబ్బరాజా? అతను బయటికి వెళ్ళాడు. కాసేపట్లో రావచ్చు అందామె. నిన్న రాత్రి సుబ్బరాజు ఎక్కడికి వెళ్ళాడు? అతను ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఇక్కడే ఉన్నాడు. 2 కుర్చీలు పాడైతే వాటిని బాగు చేస్తున్నాడు అందామె. అతను కాలువ దగ్గరికి వెళ్ళాడని విన్నాను. చిన్నబ్బాయి చెప్పాడు. వాడి మాటలు నమ్మకండి అయ్యా. చిన్నబ్బాయి పచ్చి అబద్ధాలు చెప్తాడు అందామె. అప్పుడే ఒక అతను ఏళ్లపాటు పాడుతూ మెట్లెక్కి గదిలోకి వచ్చి మమ్మల్ని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతను బలంగా ఉన్నాడు. పంచగట్టుకుని పొట్టి చేతుల స్లాక్ వేసుకున్నాడు. మనిషిలా అందం లేకపోయినా అతని శరీరం గట్టిగా ఉంది. రాజు, వీళ్ళు నీకోసమే వచ్చారు అందామె. అతను ఒక స్టూల్ మీద చతికిలబడ్డాడు. సూరమ్మ గురించి నీతో మాట్లాడాలని వచ్చాను అన్నారు వాలిగారు. అమాయకురాలు కాలంలో బడి చచ్చింది. నన్ను పెళ్ళాడుంటే పువ్వుల్లో పెట్టి పూజించేవాణ్ణి అన్నాడతను. నువ్వు పెళ్ళాడాలి అని అనుకున్నావా? కానీ ఆమెకు అదృష్టం లేదు అందామె. నువ్వు ఊరుకో పారిజాతం. ఆమె పోయిందని విన్నాక నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదు. ఆ డాక్టర్ వెనకబడి జీవితాన్ని పాడు చేసేసుకుంది అన్నాడతను. అబ్బాయి, డాక్టర్ చలపతితో ఆమెకు సంబంధం ఉందని అంటావా? ఆమెంటే నాకు చాలా ప్రాణం సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. నాకేసి చిన్న చూపు చూసేది. తను కుర్చీలు చేసేవాడి పెళ్ళం కావడానికి పుట్టలేదు అంది. అలా అన్నా నేనేమీ అనలేదు. ఎప్పుడో మనసు మారి నన్ను పెళ్ళాడుతుందిలే అని ఊరుకున్నాను. సంవత్సరం అయ్యాక ఆ డాక్టర్ వెళ్ళిపోతాడు. అటుపైన దానికి బుద్ధొస్తుంది అని అనుకున్నాను. డాక్టర్ చలపతితో జాగ్రత్తగా ఉండమని ఆమెను నువ్వు హెచ్చరించావా అడిగారు ఆయన. నేను చెప్పినా ఆమె వినిపించుకునేది కాదు. ఆమె దృష్టిలో డాక్టర్ చలపతి దేవుడు లాంటివాడు. అతడిని గురించి ఆమె కలలు కనేది. అబ్బాయి, నిన్న రాత్రి నువ్వు బయటికి వెళ్ళావా అడిగారు వాలిగారు. లేదు సార్, పారిజాతం గారు 2 కుర్చీలు పడేసి రిపేర్ చేయమన్నారు. వాటిని బాగు చేస్తూ ఇక్కడే ఉన్నాను అన్నాడతను. నువ్వు ఎంతవరకు ఇక్కడున్నావు? నేను పని ముగించేసరికి 10 దాటింది సార్ అన్నాడతను. వాలిగారు వేరే ప్రశ్నలు అడగలేదు. ఆయన వీధిలోకి వెళ్ళారు. నేను ఆయన పక్కన చేరుకున్నాను. గిరి, మనం కలుసుకున్న వాళ్ళందరూ ఏదో దాస్తున్నారు. డాక్టర్ చలపతి నిజం చెప్పడం లేదు. సుబ్బరాజు కూడా ఏదో దాస్తున్నాడు అన్నారు వాలిగారు.
ఇద్దరం చంద్రబాబు ఇంటికి చేరుకున్నాం. తెల్లవారింది. ఆవులిస్తూ పరుపు మించి లేచి కూర్చున్నాను. వాలిగారు ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్నారు. గబగబా దుస్తులు మార్చుకున్నారు. మెట్లు దిగి వీధమ్మట నడుస్తున్న ఆయన్ని కలుసుకోగలిగాను. గిరి, బాగా నిద్రపట్టిందా అడిగారు ఆయన. అఖండంగా నిద్రపోయాను అన్నాను. ఆయన గంభీరంగా నవ్వాడు. గిరి, నువ్వు రాత్రి పలవరించావు. కోరికలకు బానిసైన మనిషి సుఖంగా పడుకోలేడు అన్నారాయన. నాకు ఏ కోరికలు లేవు వాలిగారు. మీతో ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది అన్నాను. నాతో ఉంటే నీకు ఆనందంగా ఉంటుందని నాకు తెలుసు గిరి. సూరమ్మ శవాన్ని నగ్నంగా నువ్వు చూశావు. ఆమెను గురించి ఆలోచిస్తూ నిద్రపోయి ఉంటావు అన్నారాయన. ఆమె చాలా అందంగా ఉంది అన్నాను. గిరి, అందమైన యువతులు అనేక విధాలుగా బలైపోతారు. సూరమ్మ అందంగా లేకపోతే సుఖంగా జీవిస్తూ ఉండేది. అందం ఆమెకు ఒక విధంగా శత్రువే అయింది అన్నారాయన. డాక్టర్ చలపతి ఇంటి ముందు ఆగాం. వాలిగారు లోపలికి వెళ్ళారు. ఆయన వెనకనే నేను వెళ్ళాను. కన్సల్టింగ్ రూమ్లో ఉన్న చలపతి మా వైపు గాబరాగా చూశాడు. వాలిగారు, మీ దగ్గరికే వద్దామనుకున్నాను అన్నాడతను. ఎందుకు? మీతో నిజం చెప్పాలన్న ఆశ అన్నాడతను. నిజం చెప్పడం ఎప్పుడూ మంచిదే అన్నారాయన. వాలిగారు, మా ఇద్దరి హృదయాలు కలిశాయి. మాకు అన్ని విధాల సంబంధం ఏర్పడింది. నేను చదువుకున్నవాడిని, ఆమె పని మనిషి. దాన్ని నేను ఈ మధ్య గుర్తించాను. నా మూలంగా ఆమె గర్భవతి అయింది. కానీ నేను ఆమెను వివాహం ఆడలేను. ఒకరోజు అదంతా ఆమెతో నేను చెప్పాను. తనని మోసగిస్తున్నానని ఆమె అనుకుంది. ఆమెను మోసం చేయాలనే దృష్టి నాకు లేదు. నేను డాక్టర్ని. ఆమె ఎక్కువగా చదువుకోలేదు. ఆమెతో నేను సుఖంగా ఉండలేను. ఒకప్పుడు మేము దగ్గరయ్యాం. ఆమె గర్భవతి అయింది. ఆమెకి 5,000 ఇస్తానని నేను అన్నాను. ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది అన్నాడు చలపతి. అబ్బాయి, మొన్న రాత్రి నువ్వు కాలం ఒడ్డుకు వెళ్ళావా? వెళ్ళాను అన్నాడతను. ఎందుకు వెళ్ళావు? ఆమె నన్ను అక్కడ కలుసుకోమంది. నాతో ఏదో మాట్లాడాలని అంది. ఆమెను కలుసుకున్నావా అడిగారాయన. కాలువ దాకా వెళ్ళేసరికి నాకు ధైర్యం లేకుండా పోయింది. నేను కాసేపు అటు ఇటు తిరిగి ఇంటికొచ్చేసాను అన్నాడు చలపతి. కాలువ ఒడ్డు మీద ఉన్న ఆమెను నువ్వు చూసావా? తెల్లారాక ఆమె నా ఇంటికి వస్తుంది అని అనుకున్నా. ఆమె అలా మరణిస్తుందని నేను ఊహించలేదు అన్నాడతను. చలపతి, కాలువ ఒడ్డును కలుసుకోమని ఆమె నీతో ఎందుకు చెప్పింది అడిగారు వాలిగారు. అదే నాకు తెలియదు. నా ఇల్లు పెద్దది. ఆమె నాతో ఇక్కడే మాట్లాడొచ్చు. అయినా ఆమె నన్ను కాలువ ఒడ్డుకు రమ్మంది అన్నాడతను. అబ్బాయి, నువ్వు ఆమెను చంపలేదా? డాక్టర్ చలపతి కళ్ళెమ్మట నీళ్లు గారాయి. వాలిగారు, జరిగిన దానికి విచారిస్తున్నాను. ఆమెను నేనెందుకు చంపుతాను? సూరమ్మ చాలా మంచిది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆమె నేను పెళ్ళాడలేను. పని మనిషి, డాక్టర్ భార్య అని అందరూ నవ్వుతారు అన్నాడతను. సుబ్బరాజును గురించి ఆమె నీతో ఏదైనా చెప్పిందా? తనంటే సుబ్బరాజుకి పిచ్చని ఆమె నాతో అంది. ఏ స్థితిలో ఉన్నా తనని సుబ్బరాజు పెళ్ళాడతాడని ఆమె నమ్మకం. సుబ్బరాజుని ఆమె కాలువ ఒడ్డుకు రమ్మందేమో అన్నారాయన. అది నాకు తెలియదు సార్ అన్నాడు చలపతి. కన్సల్టింగ్ రూమ్లోంచి వాలిగారు బయటకు నడిచారు. ఇద్దరం వీధిలో నడుస్తున్నాం. వాలిగారు, సుబ్బరాజు కసితో ఆమెను చంపుండొచ్చు అన్నాను. ఆయన పక్కుమని నవ్వారు. గిరి, సుబ్బరాజుకు ఆమె అంటే ప్రాణం. అంతగా ప్రేమించే సుబ్బరాజు ఆమెను చంపడు అన్నారు వాలిగారు. భోజనం చేస్తున్నాం. కమల స్వయంగా వడ్డిస్తోంది. వాలిగారు, సూరమ్మ విషయం ఏదైనా తెలిసిందా అడిగిందామె. అమ్మాయి, సూరమ్మ కాలువలో మునిగి చావలేదు. ఆమె ఘోరంగా హత్య చేయబడింది అన్నారు ఆయన. ఆమెను ఎవరు చంపారు అందామె. అదింకా నేను కనుక్కోవాలి అన్నారు వాలిగారు. చంద్రబాబు నవ్వుతూ వాలిగారి కేసు చూశాడు. డాక్టర్ చలపతి దేవాంతకుడు సార్. అతని దగ్గరికి ఎవ్వరూ వైద్యానికి వెళ్ళరు. ఇది పల్లెటూరు. పల్లెటూరులో ఎవ్వరు ఆడవాళ్లను డాక్టర్ చలపతి దగ్గరికి పంపరు. బ్రహ్మచారి అంటే అందరికీ భయం అన్నాడు చంద్రబాబు. వాలిగారు అతని వైపు సూటిగా చూశారు. చంద్రబాబు, డాక్టర్ చలపతి చెడ్డవాడు కాదు. ప్రతి బ్రహ్మచారి చెడ్డవాడని మనం అనుకోకూడదు అన్నారాయన. వాలిగారు,
సూరమ్మను ఎవరు చంపారో కనుక్కోండి, వాడిని ఊరికంబానికి పంపించండి అంది కమల. అమ్మాయి, పరిశోధన సాగిస్తున్నాను. హంతకుడు తాత్కాలికంగా దాక్కున్నా శాశ్వతంగా దాక్కోలేడు. ఎప్పుడో అప్పుడు అతను బయటపడతాడు అన్నారు వాలిగారు. వాలిగారు, చలపతినే కాదు, సుబ్బరాజును కూడా మీరు అనుమానించాలి. అతను పైకి వెర్రి పీనుగులాగా కనిపించినా లోపల దుర్మార్గుడే అంది కమల. అతడిని గురించి నీకేదైనా తెలుసా? సుబ్బరాజు గారు మనస్ఫూర్తిగా సూరమ్మను ప్రేమించాడు. కానీ ఆమె అతడిని లెక్క చేయకుండా డాక్టర్ చలపతితో తిరిగేది. మనిషికి అది చూస్తే కసి పుట్టుకొస్తుంది అందామె. వాలిగారు జవాబు ఇవ్వలేదు. భోజనం చేసి చేతులు కడుక్కున్నారు. పడక కుర్చీలో కొంతసేపు చుట్ట పీలుస్తూ కూర్చున్నారు. అమాంతంగా ఆయన కుర్చీలోంచి లేచారు. గిరి, పిలిచారు ఆయన. చెప్పండి అన్నాను. నేను పొరపడ్డాను అన్నారు ఆయన. ఏ విషయంలో? నేను ఊహించిందంత నిజం కాదు. డాక్టర్ చలపతి, సుబ్బరాజు ఆమెను చంపి ఉండరు అన్నారు ఆయన. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదు, గర్జించారు వాలిగారు. అయితే ఏమైంది? నాకు అది ఇప్పుడే తట్టింది. దాని గురించి నేను ఇంతవరకు ఆలోచించనందుకు విచారిస్తున్నాను. గిరి, వెళ్దాం పద అన్నారు ఆయన. ఎక్కడికి? ఆయన జవాబు ఇవ్వలేదు. గబగబా మెట్లు దిగాడు. ఆయన వెనకనే నేను పరిగెత్తాను. సుబ్బరాజు గాబరాగా వాలిగారి వైపు చూశాడు. అబ్బాయి, నువ్వు కాల ఒడ్డుకెళ్ళావు, నువ్వు సూరమ్మను గలుచుకున్నావు అన్నారు వాలిగారు. అతను మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. నిన్న ఆ ప్రాంతంలో చూసిన వాళ్ళు ఉన్నారు. గర్జించారు వాలిగారు. నేను వెళ్ళాను సార్ అన్నాడు అతను. ఎందుకు వెళ్ళావు? ఆమె నన్ను అక్కడికి రమ్మని కబురు పంపింది. నాతో అత్యవసరంగా మాట్లాడాలంది అన్నాడతను. ఆమెను కలుసుకున్నావా? ఆమెతో మాట్లాడాను. తను గర్భవతినని ఆమె నాతో చెప్పింది. అయినా ఆమెను పెళ్లాడతానని నేను అన్నాను. ఆమె ఏడ్చింది అన్నాడతను. అటుపైన ఏం చేశావు? నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆమె ఇంటికి పోతాను అంది. తల్లితో మా పెళ్లి గురించి మాట్లాడతాను అంది అన్నాడతను. వాలిగారు అతనికే సూటిగా చూశారు. అబ్బాయి, అయితే నువ్వు ఇక్కడే ఉన్నానని నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? పారిజాతం అలా చెప్పమంది సార్. ఆనాటి రాత్రి నేను ఇంటికొచ్చేసరికి ఆమె లేదు. అరగంట తర్వాత ఆమె వచ్చింది. సూరమ్మ కాలువలో ములిగి చచ్చిందని ఆమె నాతో చెప్పింది. పోలీసులు నన్ను అనుమానిస్తారని ఆమె అంది. అబద్ధం చెప్పి నన్ను కాపాడమంది. అందుకని అలా చెప్పాను అన్నాడు సుబ్బరాజు. తలుపు మీద వాలిగారు తట్టారు. కాసేపట్లో తలుపులు తెరవబడింది. పారిజాతం కళ్ళు నిలుపుకుంటూ మా వైపు చూసింది. మీరు నిద్రపోరా అందామె. నిజం తెలిసేదాకా మాకు నిద్ర పట్టదు అన్నారు వాలిగారు. నాతో మీకేం కావాలి? నన్నెందుకు లేపారు? అరిచిందామె. వాలిగారు చుట్టపక్కను పైకి వదిలారు. ఆమెకేసి సూటిగా చూశారు. సూరమ్మను ఎందుకు చంపావు అడిగారు ఆయన. ఆమె ఉలిక్కి పడింది. కాసేపు ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయింది. పారిజాతం, తిరుపతి వెళ్ళిన నీ భర్త తిరిగి రాలేదు. సుబ్బరాజుకు గది అద్దెకిచ్చి ఉండమన్నావు. అమాయకుడైన అతడిని మెల్లిగా మచ్చిగా చేసుకున్నావు. అతడి హస్తాల్లో నీ జీవితం హాయిగా సాగుతోంది. వాలిగారు, ఇదంతా అబద్ధం. నేను పెళ్ళైన స్త్రీని. నన్ను అనుమానిస్తున్నారు అరిచిందామె. సుబ్బరాజు గదిలోకి వచ్చాడు. అబ్బాయి, మీ ఇద్దరికి సంపర్కం ఉందా అడిగారు ఆయన. అతను తల్లాడించాడు. పారిజాతం అతని వైపు కోపంగా చూసింది. వాలిగారు ఆమె ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఆమె కేసి కళ్ళెర్రజేసి చూశారు. డాక్టర్ చలపతిని వదిలేసి సూరమ్మ సుబ్బరాజుని పెళ్లాడబోతోందని నువ్వు విన్నావు. అది నేనే ఆమెతో చెప్పాను అన్నాడు సుబ్బరాజు. అతనికి పెళ్ళైతే సుబ్బరాజు నీకు లేకుండా పోతాడు. వెంటనే కాలం ఒడ్డుకెళ్ళావు. సుబ్బరాజు అప్పటికప్పుడే ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇంటికి పోవడానికి సూరమ్మ సిద్ధమవుతోంది. నువ్వు ఆమెను కాలువలోకి తోసి నొక్కి పెట్టావు. ఆమె మరణించాక నీ ఇంటికి పరిగెత్తావు. కథ బాగుంది, ఇంకా చెప్పండి అందామె. ఇంట్లో సుబ్బరాజు ఉన్నాడు. సూరమ్మ చచ్చిపోయిందని అతనితో చెప్పావు. నిన్ను రక్షించుకోవడానికి మంచి ఆలోచన తట్టింది నీకు. కాలం ఒడ్డుకి సుబ్బరాజు వెళ్ళాడని నీకు తెలుసు. దాని మూలంగా ఈ హత్య కేసులో తను ఇరుక్కోవచ్చునని సుబ్బరాజును భయపెట్టావు. అమాయకుడైన సుబ్బరాజు నీ మాటలు విని గాబరా పడ్డాడు.
అతను చేతులతో పనిచేసే వడ్రంగి. నీలాంటి పదునైన బుర్ర అతనికి లేదు. ఏం చెయ్యాలని అతను నిన్ను అడిగాడు? కుర్చీలు బాగు చేస్తూ ఇంట్లో కూర్చున్నానని అతనిని చెప్పమన్నావు. అతని ఇంట్లో ఉన్నాడని నువ్వు సాక్ష్యం ఇచ్చావు. మీ ఇద్దరు ఒకే విధంగా చెప్పినందువలన మొదట్లో మీ మాటలు నేను నమ్మాను. కానీ తర్వాత అసలు రహస్యం నాకు అర్థమైంది. నువ్వు అతడిని చెప్పమన్న అబద్ధం ఒకవైపున అతడిని కాపాడుతూ మరోవైపున నిన్ను కాపాడుతోంది. మీరిద్దరు ఇక్కడున్నారు. అతని సాక్ష్యం మూలంగా నిన్నెవరూ అనుమానించరు అని అనుకున్నావు అరిచాడు ఆయన. పారిజాతం లోపల గదిలోకి పరిగెత్తింది. సుబ్బరాజు వాలిగారి వైపు చూశాడు. అతడి కళ్ళు జేవిరిచ్చినట్టు ఉన్నాయి. వాలిగారు, ఏమో నిజంగా సూరమ్మని చంపిందా? అడిగాడు అతను. నిస్సందేహంగా అన్నారు వాలిగారు. దాని తోలు ఒలిచేస్తాను అని అతను లోపలికి పరిగెత్తాడు. వాలిగారు, మనం ఆపకపోతే మరో హత్య జరుగుతుంది అన్నాడు. లోపల గదివైపు వెళ్ళబోయాను. వాలిగారు నా చేయి పట్టుకొని ఆపారు. ఆయన మెల్లిగా లోపలికి వెళ్ళి గుమ్మం బయట నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆయన పక్కనే నేనున్నాను. గదిలోంచి వాళ్ళ మాటలు మాకు వినపడుతున్నాయి. దొంగముండ, నన్ను బానిసగా ఉంచుకోవడానికి సూరమ్మను ఘోరంగా చంపావా? అరిచాడు సుబ్బరాజు. ఆమె ఏడుస్తోంది. రాజు, నువ్వు నా ప్రాణం. 2 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నావు. నీకు నేను అన్ని సేవలు చేస్తూ వచ్చాను. నిన్ను నేను వదులుకొని జీవించలేను అందామె. నువ్వు నాకంటే పెద్దదానవు. మంచి మాటలు ఆడుతూ నా శరీరంతో ఆడడం ప్రారంభించావు. నువ్వు నా మీదకు వస్తుంటే నేను ఆగలేకపోయాను. అయినా ఇంత ఘోరమైన హత్య చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడతను. వాళ్ళ మాటలు నమ్మకు. సూరమ్మను డాక్టర్ చలపతి చంపుంటాడు. నాకు తెలుసు అందామె. సుబ్బరాజు ఆమె చెంపలను వాయిస్తున్నాడు. ఆమె అరుస్తోంది. నిజం చెప్పు అరిచాడతను. రాజు, నేనే ఆమెను చంపాను. నీకోసం దాన్ని చంపవలసి వచ్చింది. నీ బలహీనత నాకు తెలుసు. సూరమ్మ బ్రతుకుంటే నువ్వు దాన్ని మర్చిపోవు. ఆమె నిన్ను పెళ్లాడడానికి నిశ్చయించుకుంది. నాకు శాశ్వతంగా నువ్వు దూరమైపోతావు. నేను పొందుతున్న ఆనందమంతా గాల్లోకి ఎగిరిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఆమెను తుదముంటించాను. దొంగమొండ అంటూ అతను ఆమెను బాతున్నాడు. తటాలున వాలిగారు లోపలికి చొరబడ్డారు. బలంగా పట్టుకొని సుబ్బరాజును వెనక్కి లాగారు. అబ్బాయి, హంతకులను శిక్షించడం నీ వంతు కాదు. అందుకోసం దేశంలో కోర్టులున్నాయి, పోలీసులున్నారు అన్నారు ఆయన. గుమ్మంలో నిలబడిన నాకు వాలిగారు సౌజ్ఞ చేశారు. గట్టిగా విజిల్ ఊదాను. ఇన్స్పెక్టర్ సుబ్బారావు 1/2 మంది పోలీసులతో గదిలోకి వచ్చాడు. సుబ్బారావు బాయ్, సూరమ్మని చంపింది ఈమె, పారిజాతం అన్నాడు వాలిగారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆమె చేతులకు బేడీలేశాడు. సుబ్బరాజు సాక్ష్యం మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నాడు ఆయన. వాలిగారు నేను బయటికి నడిచాం. ఇన్స్పెక్టర్ మా వెనకొచ్చాడు. చంద్రబాబు ఇంట్లో మీరు ఉంటారుగా, ఎక్కడ పని పూర్తి చేసి అక్కడికి వస్తాను అన్నాడు అతను. సుబ్బారావు బాయ్, గంట లోపల రా. ఇక్కడ పని పూర్తయిపోయింది. విశాఖపట్నం బయలుదేరాలి అన్నారు వాలిగారు. వీధమ్మట ఇద్దరం నడుస్తున్నాం. వాలిగారు, మీరు పారిజాతాన్ని ఎలా అనుమానించారు? ప్రశ్నించాను. ఆయన తియ్యగా నవ్వుతూ నాకేసి చూశారు. గిరి, ఆమె కళ్ళలోంచి వాంఛలు తొంగి చూస్తున్నాయి. భర్త ఇంట్లో లేకపోయినా ఆమె పూలతో అలంకరించుకొని రంబలాగా ముస్తాబైంది. తన ఇంట్లో ఉండే బ్రహ్మచారి సుబ్బరాజును ఆమె నిద్ర పోనివ్వదని ఊహించాను. సుబ్బరాజేమో అమాయకుడు, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తాడు. బొమ్మలా అతడిని ఆడించసాగింది అన్నారు వాలిగారు. నేను సామాన్ సర్దుతున్నాను. ఇన్స్పెక్టర్ సుబ్బారావు గదిలోకి వచ్చాడు. వాలిగారు, ఆఖరికి ఆమె ఒప్పుకొని అంతా వివరంగా చెప్పింది అన్నాడు ఇన్స్పెక్టర్. ఏం చెప్పిందమ్మా అడిగారు ఆయన. ఆమె కాలవ ఒడ్డుకి వెళ్ళింది. సూరమ్మ చూస్తుండగా కాలువలోకి దిగింది. చేతులు పైకెత్తి చంద్ర నమస్కారాలు చేస్తూ నిలబడింది. అదంతా ఎందుకని సూరమ్మ అడిగిందట. పౌర్ణమి చంద్రుడికి నమస్కారం పెట్టుకుంటే కోరికలన్నీ తీరతాయి అని చెప్పింది పారిజాతం. ఆ మాటలు విని వాటిని నమ్మి సూరమ్మ కూడా నీళ్లలోకి దిగింది. ఇద్దరూ పక్క పక్కనే ఉన్నారు.
అప్పుడు పారిజాతం తన 2 చేతులతోటి ఆమెను నీళ్లలోకి నొక్కేసింది. సూరమ్మ బెదిరించడానికి ప్రయత్నించిందే కానీ పారిజాతం చాలా బలమైంది. ఆ సమయంలో ఆమె గోళ్ళు సూరమ్మ మెడ కింద గుచ్చుకున్నాయి అన్నాడు ఇన్స్పెక్టర్ సుబ్బారావు. గదిలో ఉన్న కమల, చంద్రబాబు, ఇన్స్పెక్టర్ సుబ్బారావు చెప్పిందంతా విన్నారు. రామసుబ్బయ్య ఆమె చేతుల్లో బొమ్మలాగా పడుండేవాడు. పగలు రాత్రి ఆమె అతడిని వదిలేదే కాదని పుకార్లున్నాయి. అందుకే పాపం అతడెక్కడికో పోయి మళ్ళీ ఇంటికే రాలేదు అంది కమల. అమ్మాయి, శారీరక వాంఛలకు బానిసలైన మనుషులు అవినీతి పరులయ్యే అవకాశం ఉంది. మనిషి తన మానవత్వాన్ని కోల్పోకుండా వాంఛలను తీర్చుకోవాలి అన్నారు వాలిగారు గంభీరంగా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, సస్పెన్స్ నవలలు చాలా ఉంటాయి, వినండే మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.